పవన్ కళ్యాణ్ గారు మూవీస్కి అయితే మొత్తంగా దూరంగా ఉండను అని అయితే చెప్తూ ఉన్నారనమాట. అంటే కెమెరా ముందు కాకపోయినా అసలు సినిమా అనేది ఎప్పుడు నాతో ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. దీనికి అర్థం ఏంటో చాలామందికి ఈ పాటికి అర్థమై ఉంటుంది అనమాట. అంటే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అని చెప్పి అయితే ఒక బ్యానర్ ఉంది. ఆల్రెడీ మనకి సర్దార్ గబ్బర్ సింగ్ అనే మూవీ వచ్చిందనమాట. సో ఆ టైంలో అయితే అది మనకు కనబడుతూ ఉంటుంది బ్యానరు. అప్పట్లోనే చాలా సెలబ్రేట్ చేశారు ఫ్యాన్స్ దానికోసం అయితే. సో మొత్తంగా ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే మూవీస్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేయటం కానీ ఇవన్నీ కూడా ఆ బ్యానర్ ద్వారా జరుగుతాయి అని అయితే చెప్పకనే చెప్తూ ఉన్నారనమాట. సో ఏది ఏమైనప్పటికీ కూడా హరిహర వీరమల్లు అయితే ఈ 24న రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ మూవీకి కూడా మన ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోయిన్ మ్యారేజ్లో మధ్యలోనే వచ్చేసారనమాట. అంటే అక్కడి నుంచి మధ్యలోనే రావడం జరిగింది. సో అదేంటి, ఎవరా హీరోయిన్, ఏంటా కదా, అదంతా కూడా హరిహర వీరమల్లు మూవీ రివ్యూలో అయితే చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. సో తెలిసిందే కదా, ఆల్రెడీ హరిహర వీరమల్లు టికెట్స్ కూడా చాలా బాగా సేల్ అవుతూ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మనం కూడా బుక్ చేసామనుకోండి. సో రివ్యూలో ఆ విషయం అదంతా క్లియర్గా చెప్తాను. జస్ట్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి, ప్రసాద్ ది వ్లాగర్.